13th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8. ఓకేనా. సో 8 మల్టిపుల్స్ కావాలంటే ఎంతవరకు? అప్ టు 15 స్టెప్స్ వరకు కావాలంటున్నాడు. మళ్ళీ సిరీస్ వేసేయండి. సో 13 ఓకేనా. 8 2 16 16 24 సో ఆన్. A ఈక్వల్ టు 8 D ఈక్వల్ టు 8 అదేమన్నాడు? 15th స్టెప్ వరకు అంటున్నాడు. 15th స్టెప్ వరకు అంటే ఏ అని ఫైండ్ అవుట్ చేసేద్దాం. A15. సో A15 ఈక్వల్ టు ఓకేనా. సో 15/2 ఇంటూ 15/2 ఇంటూ ఓకేనా. A15 ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. సో A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఏ అంటే ఎంత? 8 ప్లస్ n మైనస్ 1 అంటే 14 ఇంటూ D. అంటే సో 8 ఇక్కడ 14 ఇక్కడ 5 అంటే 15 ఇంటూ 8 ఓకేనా. సో A15 వచ్చేసరికి 15 ఇంటూ 8 ఓకేనా. సో 80 40 అంటే 120. A15 వచ్చేసరికి ఎంత ఉందండి? 120 ఉంది మనకి. ఓకేనా. సో A15th టర్మ్ వచ్చేసరికి 120. ఇప్పుడు మనకి ఏం కావాలి? S15 కావాలి. S15 ఈక్వల్ టు 15/2 ఇంటూ A ప్లస్ AN రైట్. సో 15/2 ఇంటూ A ఎంత? 8 ప్లస్ AN ఎంత? 120 ఓకేనా. సో 15/2 ఇంటూ 128 2 1s 2 6 2 4s ఓకేనా. సో 64 ఇంటూ 15 15 4 0 60 90 96 960 అండి. S15 వచ్చేసరికి 960.